లాస్ట్ వీక్ అరుణాచలం వెళ్ళామని చెప్పాను కదండి. వీడియోలు పెట్టడం కాస్త లేట్ అయింది. ట్రైన్ టైం కి హాఫ్ అన్ అవర్ ముందే రైల్వే స్టేషన్ కి వచ్చి కూర్చున్నామండి. మనం ముందుగా వచ్చి కూర్చున్నాం కదా అని ట్రైన్లు కరెక్ట్ టైం కి అయితే రావాలని లేదు కదా. మార్నింగ్ 3:15 కి రావాల్సిన ట్రైన్ కాస్త 1 అవర్ లేట్ గా వచ్చింది. మా అక్క వాళ్ళు అరుణాచలం వెళ్తుంటే మమ్మల్ని కూడా పిలిచారండి. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. శివుని ఆజ్ఞ లేనిది అరుణాచలేశ్వరుని దర్శనం జరగదని అంటారు. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా మాకు చెప్పారండి. కానీ అప్పుడు మాకు కుదరలేదు. కానీ ఈసారి మాత్రం మాకు ఆయన దర్శన భాగ్యం దొరికింది. మార్నింగ్ 11 to 11:30 కంతా మేము అరుణాచలం చేరుకున్నామండి. అరుణాచలం వెళ్లిన వాళ్ళకి గుడికి దగ్గరలోని రూమ్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. రూమ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి గుడికి ఆపోజిట్ లోని లగేజ్ కౌంటర్ ఉంటుందండి. రాజగోపురం దాటుకుని లోపలికి రాగానే మనం క్యూ లైన్ లో వెళ్ళినప్పుడే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన 1000 స్తంభాల మండపము, శివగంగా తీర్థము, వినాయకుడి ఆలయము, కళ్యాణ మండపము, పాతాల లింగము కనిపిస్తాయి. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. మాకు 2:30 గంట వరకు దర్శనానికి టైం పట్టింది. స్పెషల్ దర్శనానికి అయితే అంత టైం పట్టకపోవచ్చు. అంతమంది జనాల్లోనూ శివుని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మనకి ఎదురుగానే ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే బోర్డు పెట్టారండి. చింతపండు పులిహోర 10 రూపాయలు, తీపి పొంగలి 10 రూపాయలు. పాపం ఇక్కడ వీళ్ళిద్దరూ అలసిపోయినట్టున్నారండి. ప్రసాదాల ముందు పెట్టుకుని మరి కూర్చొని ఉన్నారు. ఒక కౌంటర్ లో పులిహోర పొంగలి పెడతారండి. మరొక కౌంటర్ లోకి వెళ్లారంటే లడ్డు ప్రసాదంగా ఇస్తారు. లడ్డూతో పాటు వడ, అరిసె మరొకటి ఉందండి. దాన్ని నేను చూడలేదు. 50 రూపాయలకి 5 లడ్లు ఇస్తారండి. మేము ప్రసాదం తింటూ ఉంటే మా దగ్గరికి ఒక బుడ్డోడు వచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్ని మాకు పరిచయం చేస్తూ ఉన్నాడు. మా అమ్మ మా నాన్న అని. వాడి మాటలు ముద్దు ముద్దుగా భలే ఉన్నాయండి. ఎవరి దగ్గరికి పిలిచినా వెళ్ళిపోతున్నాడు. మా దగ్గరికి పిలవగానే మా దగ్గరికి వచ్చేసాడు. జాను దగ్గర కాసేపు ఆడుకునండి. తర్వాత మా పండు తీసుకుంది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.